ఫస్ట్ రైస్లో సాల్ట్, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతలో కడాయిలో ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలి. కరివేపాకు, అవి కొద్దిగా బాగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది వేగినాక 2 కోడిగుడ్లు వేసుకోవాలి. బాగా కలపాలి. అది ఫ్రై అయినాక మనం కలిపి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు తిప్పుకొని మనం ఇంకా సర్వ్ చేసుకుంటాము. ఎంతో టేస్టీ ఫ్రైడ్ రైస్ రెడీ.